నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిన తర్వాత నీట్ రాసాము, సీట్ రాలేదు. లేదు, ఎంసెట్ రాసాము, సీట్ రాలేదు. ఐఐటి జేఈ రాసాము, సీట్ రాలేదు. ఏం చేయాలి? ఇంకో పక్క కామర్స్ స్టూడెంట్స్ సిఏకి ప్రిపేర్ అవుతుంటారు, ఐసీడబ్ల్యూకి ప్రిపేర్ అవుతూ ఉంటారు, వాళ్ళకి సీట్ రాలేదు. వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళంతా కూడా చాలా డిప్రెసివ్గా ఉంటారు. సో డిప్రెస్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదమ్మా. ఎందుకు అంటే దీని తర్వాత కూడా మనకి చాలా 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 మనకి ఐఐటి జేఈ లెవెల్లోనే మనకి కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఎలాంటి కోర్సెస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మాధవి గారు, నిజాం కాలేజ్ బిజినెస్ మేనేజ్మెంట్ హెడ్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. మ్యామ్, ఇంటర్ అయిపోయిన తర్వాత పిల్లలు చాలా 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 అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ఫిగర్ని పెట్టేసుకుంటారనమాట. ఐఎమ్ బికమ్ ఏ డాక్టర్, ఐఎమ్ బికమ్ ఏ ఐఐటి జేఈ, ఒక నాకు ఐఐటి అనేది అది నాట్ ఓన్లీ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి నువ్వు ఐఐటి ఐఐటి ఐఐటి, నువ్వు డాక్టర్ డాక్టర్ డాక్టర్, లేదు నువ్వు సిఏ నువ్వు సిఏ నువ్వు సిఏ అని చెప్పి మనకి వచ్చే యాడ్స్ కూడా నువ్వు ఆఫ్టర్ కొన్ని రోజులు పోయాక ప్రతి టీవీ ఛానల్లో ఒకటి 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 ఈ ర్యాంక్స్ తో మొత్తం మోగిపోతూ ఉంటుంది. హోల్డింగ్స్ అన్నీ ఆ నెంబర్స్ చూసేటప్పుడు రాని పిల్లలు చాలా డిప్రెస్ అయిపోయి చాలా కొన్ని సూసైడ్స్ చేసుకునే దాఖలాలు కూడా మనకి ఉంటాయి. లైఫ్ అక్కడతోనే అయిపోతుంది, లైఫ్ మాకు దాని తర్వాత మాకు ఇంకా లైఫ్ లేదు అనేది వాళ్ళ ఒపీనియన్. సో ఏమున్నాయి మనకి ఆపర్చునిటీస్? ఇవేవి కాకుండా నాకు ఐఐటి జేఈ వద్దు, అండ్ నాకు సిఏ నేను కాను, ఐసీడబ్ల్యూ కాను, లేదు అంటే ఒక డాక్టర్ని కాను, ఏది కాను, నాకు తర్వాత ప్రొఫెషన్లో నేను మంచి వీటన్నింటికి ధీటుగా నిలబడాలి అంటే మనకి ఎలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ ఎలాంటి కోర్సెస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి? ఇటు ప్రొఫెషన్ కోర్సెస్ ఆర్ నార్మల్ ఎలాంటి కోర్సెస్ మనకి అవైలబుల్గా? అవే నా జీవితము, అవి లేకపోతే మనకు ఉందా లేదా, ఉంటే ఏముంది. ఒకప్పుడు 10th క్లాస్ తర్వాత ఇంటర్కి జాయిన్ అవుతూ ఉంటే 10th క్లాస్ మార్క్స్ బేస్ మీద మన ఇంటర్మీడియట్ కోర్సెస్ మనకు ఉండేవి. అవును, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం వెళ్ళేవాళ్ళం. కాలేజెస్ కూడాను ఎలా అంటే ఈ గ్రూప్ ఇది కావాలా, ఈ గ్రూప్ కావాలా, ఈవెన్ గవర్నమెంట్ కాలేజెస్ ఆల్సో ఈ గ్రూప్ కావాలా 70 to 80%, ఈ గ్రూప్ కావాలా 70 to 60, ఈ గ్రూప్ కావాలా 60 to 50, 60 to 50, ఇలా ఇవి కూడాను కాలేజెస్ కూడాను గవర్నమెంట్ కాలేజెస్ కూడాను డివిజన్ చేసి ఇచ్చేది. మనం అప్లై చేస్తాము, మన మార్క్స్ ని బట్టి మనకు ఒకటి వచ్చేది. ఇప్పుడు అసలు అలాంటిది లేనే లేదు. 10th క్లాస్ మార్క్స్ కి అయితే అసలు విలువే లేదు. ముందు నుంచే ఇంటర్మీడియట్ మనం ఆల్రెడీ సీట్ కొనేస్తాము. ఏమిటి అంటే రెండు ఆప్షన్స్, బైపీసీ, అంతే. ఇది చదువుతారా, ఇది చదువుతారా. సో కాలేజెస్ కూడా మొత్తం అసలు వెళ్ళిపోయాయి. అన్ని కాలేజెస్ లో ఉన్నవి రెండే కోర్సెస్, ఓన్లీ ఈ 2 కోర్సెస్ తోనే కాలేజెస్ నడపడం. ఎక్కడో కొన్ని కాలేజెస్ చూస్తాం మనం ఏదో సిఈసీనో ఎంఈసీఓ అని, అసలు హెచ్ఈసీ అన్న కోర్సెస్ ఉంది అని కూడా మర్చిపోయాం. ఇంటర్మీడియట్ లో హెచ్ఈసీ అని కూడా ఒకటి ఉండేది, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్, సివిక్స్ ఆర్ కామర్స్. అరే అసలు అది ఉంది అని కూడా మర్చిపోయాం. అసలు ఎలా ఉందంటే సి అంటే కామర్సా సివిక్సా అని మనకే డౌట్. సివిక్స్, నాట్ కామర్స్, ఇట్స్ సివిక్స్. ఐ హావ్ ఎ కాన్ఫిడెన్స్. సో అంత డౌట్ వచ్చే స్టేజ్ కి మనం వెళ్ళిపోయాము ఇప్పుడు. కాబట్టి దాంతో పాటే వచ్చింది ఏంటి, నేనైతే ఇంజనీర్ లేకపోతే డాక్టర్, రైట్? అంటే ఈ కోర్సెస్ అసలు ఉన్నాయన్న సంగతి కూడా చాలా మంది మర్చిపోయారు. హెచ్ఈసి అనేది ఇప్పుడు మీరు గుర్తు చేసేంత వరకు ఇది కూడా ఉంది కదా అన్నది ఉంది నాకు. అందరూ ఇంజనీర్స్ అయ్యేంత వాళ్ళలో విద్వత్ ఉంటుంది ఉండదు, అంత పరిశ్రమ ఉంటుంది ఉండదు, రైట్? ఏదో తీసుకున్నా నేను కూడా అందరు అవుతున్నారు కాబట్టి అవుతాను, ఓకే, అంతే తప్ప నిజంగా నేను అది అవ్వాలనుకుంటున్నానా లేదా అన్న ఆలోచన కూడా లేకుండా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అలాగే ఫ్యామిలీలో ఉండే ప్రెషర్ కానీ, లేకపోతే యూనో ఫ్యామిలీ సర్కిల్ నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్ కానీ, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలా మందికి ఏమవుతుందంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్. అవును, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది పేరెంట్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ. దానివల్ల కూడా పిల్లలు తీసేసుకొని చేయలేక కష్టపడిపోతూ ఉంటారు, రైట్? సో మనం అంత ఆలోచించక్కర్లేదమ్మా. మనం అవ్వగలిగామా మంచిది, అవ్వలేకపోయామా పర్వాలేదు, అయినా మంచిదే. అంటే ఇది కాదు, మనకి ఇంకా మంచిది రాసి పెట్టింది, రైట్? దిస్ ఇస్ వన్ ఐడియాలజీ విత్ విచ్ యూ హ్యావ్ టు మూవ్ అహెడ్ బేసికలీ. ఓకే, ఇంజనీరింగ్ మనకు వచ్చింది అనుకోండి,
మంచిది. అందరి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడున్నాయి అక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోతాం. రాలేదనుకోండి, రాకపోయినా పర్వాలేదు. దట్ ఈస్ నాట్ ది ఎండ్. దట్ ఈస్ ద బిగినింగ్ ఫర్ యూ టు రియలైజ్ దట్ యూ హ్యావ్ మచ్ బెటర్ థింగ్స్ ఇన్ లైఫ్ టు అచీవ్. ఓకే. అదొక ఎలాంటి కోర్సెస్ అంటే మనకి ఇంజనీరింగ్, మెడిసిన్, లేదు అంటే ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయింది సిఏ. అవునండి. సో ఇలాంటి కోర్సెస్ కాకుండా మనకి వీటికి దీటుగా ఉండే కోర్సెస్ ఎలాంటివి అవైలబుల్గా ఉన్నాయి ఇంకా? అంటే చాలా మందికి కొన్ని కోర్సెస్ గురించి అసలు తెలియదు, నాలెడ్జ్ ఉండదు. రైట్. సో ఇప్పుడు ఓకే, ఇంజనీరింగ్, మెడిసిన్ తీసుకుంటే దాని తర్వాత దాంట్లో వస్తే ఓకే, లేకపోతే బీఎస్సీ మ్యాథ్స్, ఓకే, కంప్యూటర్ సైన్సెస్ అని, స్టాటిస్టిక్స్ అని, ఎకనామిక్స్ అని, ఓకే, యూ కెన్ టేక్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. ఓకే, బీఎస్సీలో కూడా మీకు ఇవి ఉన్నాయి. బీఎస్సీలో ఇవి చేసి కూడా తర్వాత మాస్టర్స్కి వెళ్ళి మాస్టర్స్ నుంచి మళ్ళీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో కానీ లేదా మెడిసిన్ స్టూడెంట్స్తో కానీ మీరు పోటీ పడే లాంటి కోర్సెస్ ఉన్నాయి. ఓ ఎస్. ఓకే. సో మీరు అక్కడ డైరెక్ట్గా అలా చేయొచ్చు. కాదనంటారా, బీబీఏ ఉంది, బీసీఏ ఉంది, ప్రొఫెషనల్ కోర్సెస్, మేనేజ్మెంట్ కోర్సెస్ ఇవి. బీబీఏ ఆర్ బీబీఎం ఆర్ ఈ మధ్య కాలంలో అయితే మనకి ఇంకా బీబీఎం రీటైల్ కోర్సెస్ అని, రైట్, బీబీఏ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్తో అని, రైట్, ఇలాంటివన్నీ కోర్సెస్ వచ్చాయి. ఆల్ దీస్ ఆర్ మేనేజ్మెంట్ కోర్సెస్. ఇదివరకు మనకు మేనేజ్మెంట్ డిగ్రీ లేవు. అవును. ఇప్పుడు మేనేజ్మెంట్ డిగ్రీస్ వచ్చాయి. అండ్ మేనేజ్మెంట్ డిగ్రీస్లోనే మనకి చాలా ఆపర్చునిటీస్, చాలా ఆప్షన్స్ వచ్చాయి. అంటే ఒకటే స్పెషలైజేషన్ తీసుకొని చేయటము. దెన్ హోటల్ మేనేజ్మెంట్. యా, గుడ్ థింగ్. You can do hotel management. We know how the food business is running worldwide today. Especially COVID టైంలో అయితే మన ఇండియాలో మనకి ఇంట్లో వంట చేసుకోవడం అలవాటు, మనకి ఇబ్బంది అవ్వలే. బయట కంట్రీస్లో దే డోంట్ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ కుకింగ్ అట్ హోమ్ అండ్ దట్ వాజ్ లైక్ అ డొమెస్టిక్ వైలెన్స్ ఫర్ దెమ్. ఓకే. ఐ మీన్ ఇంట్లో ఉండి రోజు కుక్ చేయడం అన్నది దట్ వాజ్ అ డొమెస్టిక్ వైలెన్స్ అని చాలా కేసెస్ అయ్యాయి. ఓ, we are blessed. Our culture has blessed us. Okay, so these things are also there. So you have a hotel management course which you can do. Hotel management and not only cooking, ma'am. So there are also so many lot of things and lot of hospitality management. Yes, You have tourism management. You hotel have hospitality management. You have hotel management. All right. Then you have sports management. All right. Apart from this, you know, you also have something like, you know, defense academy courses, doing which you can join army, navy, air forces. Every domain has some more courses in Yes, that. yes. ఇప్పుడు ఇంకా పెరిగాయి కూడా, ఇదివరకు లేవు కానీ ఇప్పుడు చాలా పెరిగాయి. ఓకే, మన ఇంజనీరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంజనీరింగ్ తీసుకుందాం. ఇంజనీరింగ్లో దేర్ ఇస్ వన్ స్పెషలైజేషన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, రైట్. ఇంజనీరింగ్ రాలేదు, మీరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నారు, యూ కుడ్ నాట్ డూ. దట్ ఈస్ నాట్ ది ఎండ్. Okay. You can do, I mean, as I said, defense courses చేయొచ్చు. Okay. Defense courses through you can fly with Air Force. Yes. Okay, then take up, you know, technology. Masters లో టెక్నాలజీ చేయండి. ఇక్కడ డిఫెన్స్ లో జాయిన్ అయిపోయింది, మాస్టర్స్ లో టెక్నాలజీ చేయండి. You are again there. You are there along with those engineering graduates. Okay. Okay, so you're still there. దీటుగా అన్నారు కదా, you can be there. Then we have law courses. We are forgetting, we have law. And we require good, you know, law graduates. Okay, we have law courses. We have fashion technology courses. Okay, we engineering law, you have very new courses. I mean, you know, added. You have technology, textile technology. Okay. Production technology. Okay, you have aesthetic technology, accounting technology. Then you have fine arts. Okay, fine arts lo you can take up sculpting, as you said, that one, pottery, painting. Okay, painting lo kotta kotta arts వచ్చాయి. Okay, you have all these things in it. All right, then you have what? You have regular BA courses. Okay. History, civics, geography. Okay, geography లో ఇంజనీరింగ్ కి దీటుగా మనం ఇక్కడ geography, geophysics అన్నది ఉంది. Oh. Metallurgical courses ఉన్నాయి. Earth science. Okay, nowadays we call it as earth science. ఎర్త్ సైన్స్, దానికి కూడా మనకి ఆ భూమి కూడా, దానికి వచ్చే భూమి కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏంటి అంటే ఎవ్రీ ఏ చిన్న పార్టికల్ దొరికినా దాన్ని కంప్లీట్ గా ఎగ్జామినేషన్స్ గవర్నమెంట్ త్రూ వెళ్తున్నారు వాళ్ళు. I mean, you know, we have lot of emphasis on archaeological survey. All right, lot of you know, chala cases ni we have seen them, you know, for example, Gnyanvapi. Okay, those kind of sites are there where you have to establish which is before.
Okay, you require law knowledge. You also require earth science knowledge. You require fossil fuel knowledge. All these are required. So ఇవన్నీ ఒక దాంట్లో రావు కదా. Doing degree you are required, and nowadays any work that you take, it is not individual work. It is, a team work, and in a team you require all these functional specialists. ఎస్. సో డిగ్రీలో ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇవన్నీ తీసుకుని, రైట్, నెక్స్ట్ యూ కెన్ ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్, ఓ యూపీఎస్సి. UPSC, right, at the state level as well as national level. You have group exams at the state level, you have UPSC at the national level. You can prepare for these things. అంటే ఐఐటి జేఈ లెవెల్లో ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు, అండ్ మాకు నెక్స్ట్ ఏంటి, మేము ఇంత చదివాము, ఇక్కడ ఇంత టైం వేస్ట్ చేసాము అని కూడా అనుకోవడానికి లేదు. అండ్ యువర్ నాలెడ్జ్ నెవర్ గోస్ వేస్ట్. ఎస్. ఓకే, మీరు ఇంజనీరింగ్కి అంత ప్రిపేర్ అయ్యారు, రైట్, అంత దాంట్లో నేర్చుకున్నారు. The same knowledge you can use after you crack your civil services. All right, why? Because civil services law, you go to different departments. Yes. You may go to roads and buildings department, you may go to water department, you may go to revenue department, all right, you may go to railway department, you go to different departments. Akkada your knowledge is again useful. Yes. All right, so that you can think of. All right, so you have absolutely lot of things that you can do. And especially for engineering students, an engineering student who has written his JEE mains, all right, and he could not crack in advance, all right, and probably sometimes children may have this interest of joining in a premier institute, an engineering institute, premier institute, and doing something, but could not achieve. They don't have to go back. They have online degrees available which are provided by IIT institutions. Okay. Okay, for example, IIT Madras, it has an online degree course. Okay. Everybody can enroll. There's a small eligibility exam, right, and you crack it, you're doing your IIT Madras, you're doing your degree course. Degree course. Then you have integrated courses also. Along with IIT Madras certification. Exactly. I mean, Okay. you're doing in your local engineering college, you're doing your local engineering or degree for that matter, anything you can do. Along with that, by the time you finish your degree, you will also have IIT Madras online degree course certificate. Okay. Okay. They can match with Yes, exactly. your Then they have a very good future ahead. Then as we know, technology is like unstoppable. Yes, it was increasing day to day. Day by day, right? So in technology, you have advances in every domain actually. Okay. Earlier, technology and it is a separate thing. If technology is not a separate thing. Technology includes everything. Every area you have technological advancement. Okay, you do your medicine, you require technology to work with. All right, for robotics or something. I mean, you have Yes. robotics is one of the area which you can think of. Okay. Okay, you can think of social media. Lot of social media platforms. We have seen cases of lot of people who are just intermediate pass, and No, they have some of them don't do the even intermediate, complete their 10th intermediate. class also. Exactly, right? So those kind of people, they have established their startups, which is 100 crore company. Swiggy, or you have your Zomato and others. Their turnover is very high. And they don't require IITN or some medical person, a specialized person to start off all these things. At the end of the day, any course that you're doing, why are we doing? To make a career, Yes. to make a living. Okay, if it is to make a career and for a living, there are number of opportunities. But Some of them they do their engineering degrees and they do again Uber and these kind of services. movies directors as like Yeah. they do completely career not based with your degree. Yes, exactly. So you have lot of things available, Ma. It's only that we need to have a right perspective. Okay, and as I said, that is not the end. If we are not getting it, okay, we have to start with a perspective that there is much better thing ahead, Okay. for which I have to start preparing. Put your interest, Okay. put your passion, and world has many opportunities.
ఇది కాకపోతే ఇంకోటి డిగ్రీ లెవెల్లో కానీ టెక్నాలజీలో కానీ, అండ్ టెక్నాలజీ కల్మినేట్స్ ఇంటూ ఎవ్రీ కోర్స్. సో ఇప్పుడు మీరు ఫైనాన్స్ బేస్డ్ టెక్నాలజీ నేర్చుకున్నారు, యూ కెన్ గో ఇన్ టు ద కంపెనీస్, డూ management courses and technology both together. Okay, you are required at a very, very high level. So this way, it's only that it is for us to identify, okay, నాకు దీంట్లో బాగా వచ్చు, దీన్ని నేను దేంతో అనుసంధిస్తే ఓకే ఐ విల్ హ్యావ్ అ బెటర్ ప్రాస్పెక్ట్. సో ఇప్పుడు మనకి ఎన్ని కెరీర్స్ వచ్చాయి, ఎన్ని కోర్సెస్ వచ్చాయి? Lots of courses. డిఫెన్స్, కామర్స్, మేనేజ్మెంట్, లా, right? Cinematography. Yeah. Technology with statistics, computers, economics. Okay, you do your masters in economics. You can become a member of Niti Aayog at a later stage. We have our Nirmala Sitharamanji. She has a doctorate in economics. Okay. Right? She's not an engineer. I don't know if she has done her engineering or not, but she has done her specialization in economics. Okay. You have politics also with you. You can take a politics. Study sociology. Okay. Then study psychology. We require lot of psychologists and psychiatrists today. Yes. Okay. In Hyderabad, only specialized psychologists are only 100 members I think. See. for Telangana. Yeah. Total Telangana. And the way the lifestyle is changing, and the way the life has become stressful, all right, and the careers have become an active choice both for male and female. Okay, with all these things, it has become even more, the stress levels that people are facing, the anxiety that people are facing, and coming to the nuclear families and the other things that are happening, people are undergoing a lot of stressful life. Yes. Lifestyle diseases and things like that. For that you require social support. Yes. Earlier days, the social support used to come from the family, friends, right, grandparents. Now they can't All help are her. nuclear families, independent families. We also have single parent family and all those things. So the requirement of social support is seen in the form of psychiatrists and the psychologists. So you also have the requirement of that. So essentially, if you're not doing your medicine, that is not the end. You can still do your psychology, Yes. and then you can become a good psychologist. Okay. So and then coming to the art field, textile or apparel technology, and then your interior designing. Nowadays we know what is the demand for interiors. Okay, ఇది వరకు ఆర్కిటెక్చర్ బీఆర్క్ చేసేవాళ్ళు అవును. ఇంజనీరింగ్లో, రైట్. బీఆర్క్ చేసి బీఆర్క్ తర్వాత ఏంటి సివిల్ ఆర్ వీ హ్యావ్ సివిల్ ఇంజనీరింగ్, రైట్. ఇప్పుడు ఓన్లీ బీఆర్క్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తే సరిపోదు. దానికి స్పెషలైజేషన్గా యూ హ్యావ్ వాట్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ఓకే, యూ హ్యావ్ ఇంటీరియర్ మేనేజ్మెంట్. ఇవన్నీ మేనేజ్మెంట్ కోర్సెస్ కింద చేస్తున్నారు. ఓ సివిల్స్ చేసిన తర్వాత కూడా చేయకపోయినా కూడా ఓకే, చేయకపోయినా కూడా ఇంటీరియర్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ మేనేజ్మెంట్ అన్న కోర్స్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఇంటర్ డిగ్రీ చదివిన తర్వాత యూ హ్యావ్ ఇన్స్టిట్యూట్స్ విచ్ ఆఫర్. డిగ్రీ ఇస్ ది బేసిక్ క్వాలిఫికేషన్. ఓకే, డిగ్రీ లెవెల్లో యూ టేక్ డేటా సైన్స్, అండ్ నౌడేస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్ ఇస్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, AI and data science, machine learning. Okay, take up degree courses in these things and sufficient. You can go to very high levels. And data science, AI meeta meeku you have, as I said, IIT Madras or IIT Bombay. Then you have IIMs. Okay, we're forgetting that one. Okay, management at the degree level chesi IIT ki enta aithe demand undo, IIMs ki ante demand undi. అవును. రైట్. సో ఐఐఎంకి మనం ఇంజనీరింగ్ చేయక్కర్లేదు, డిగ్రీ చదివి క్యాట్ రాసి ఐఐఎంకి వెళ్ళిపోవచ్చు. అవును. సో యూ కెన్ డూ ఐఐఎం, యూ కెన్ పర్సూ యువర్ లా కోర్స్, యూ కెన్ పర్సూ యువర్ బ్యాంక్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ కోర్సెస్. సో మెనీ లాట్స్ ఆఫ్ థింగ్స్. బట్ Lot of ఏంటంటే ఇక్కడ పిల్లలకి తెలియక కానీ ఆ తల్లిదండ్రులకి అవగాహన లేకపోవటం వల్ల కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఎజంప్షన్ ఏంటంటే ఇంజనీరింగ్ చేస్తేనే బాగుపడతారు, డాక్టర్ అయితేనే బాగుపడతారు. బట్ ఎవ్రీవన్ ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఇయర్లీ మనకి 10 lakhs ఇంజనీర్స్ అనేవాళ్ళు బయటకు వస్తున్నారు. ఈ 10 lakhs ఇంజనీర్స్కి జాబ్ అనేది వస్తుందా? The studies have suggested that so many engineering graduates are coming out.
నాట్ ఎవ్రీబడి ఈస్ ఫంక్షనల్. అందరూ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే ఇంజనీరింగ్ చేసేస్తున్నారు. కానీ అందరిలో ఆ ఇంజనీరింగ్ చదివి దానికి ఎంతైతే వాళ్ళలో ఫంక్షనల్ ఎక్స్పర్టీస్ ఉండాలో అందరూ ఎక్స్పర్ట్ అవ్వట్లేకపోతున్నారు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఫర్ దట్. ఎగ్జాక్ట్లీ. సో ఇంజనీరింగ్ చేసే వాళ్ళంతా కూడాను దే ఫర్ నాట్ ఫర్ దట్. ఏంటంటే మనకి ఇంటర్ లెవెల్ వరకు ఏమవుతుందంటే మ్యామ్, ఈ 100కి 100 మార్క్స్ రావాలి అనే దీంట్లో కంప్లీట్ గా దేవర్ కంప్లీట్ గా పిన్ టు పిన్ అదే రోట్ రన్నింగ్ అంటే అదే బట్టిఫై బట్టి చేపట్టి పట్టి పట్టి బట్టి బట్టి 100కి 100 లేదంటే 100కి 120 కూడా రాసే దిద్దేవాడికి ఓపిక ఉంటే 100కి 120 కూడా వేయచ్చు. ఎక్స్ట్రా ఆన్సర్ కూడా రాస్తున్నారు వాళ్ళు. సో ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కంప్లీట్ గా ఇక్కడికి వెళ్తుంది, అది ఇక్కడి వరకే ఉంటుంది. భుజాల మీదే మోస్తున్నారు వాళ్ళు, భుజాల మీదే మోస్తున్నారు. ఇక్కడ వరకు వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా 100కి 100 ఎవరికి రావు. ఇక్కడ వరకు వెళ్ళింది ఏది 100కి 100కి రాదు. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ ని పేపర్ మీద పెట్టినప్పుడు ఆ నాలెడ్జ్ ని చేసి అనలైజ్ చేసి యూనో వాట్ ఇది వరకు కాలంలో మనం చదివేప్పుడు మీరు చెప్తుంటే గుర్తొచ్చింది, మనకి ఎలా ఉండేది అంటే లెసన్ టీచ్ చేసేవాళ్ళు, టీచ్ చేసిన తర్వాత ఆన్సర్స్ డిక్టేట్ చేసేవాళ్ళు. ఓకే, డిక్టేట్ చేస్తే మనము రాసుకునేవాళ్ళం. రాసుకునేప్పుడు ఏమో అండ్ లేదా టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనం ఇక్కడ రాసుకునేవాళ్ళం. ఆ లెర్నింగ్ లో ఏమవుతుంది, టీచర్ చెప్పింది ఫస్ట్ వినాలి, విన్న తర్వాత అది ఇక్కడికి ఎక్కాలి, ఎక్కిన తర్వాత అది అర్థం అవ్వాలి, అది ఇంపార్టెంట్ పాయింట్ అని మనకి అనిపించాలి, అప్పుడు దాన్ని రికలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ రాయాలి అంటే ఏంటి, అది మళ్ళీ మనం ప్రాసెస్ చేసి రికలెక్ట్ చేసుకుంటాం. రికలెక్ట్ చేసింది దాన్ని పేపర్ మీద పెడతాం. అంటే మేడం ఆర్ సార్ వాళ్ళు టీచ్ చేసి మనం ఇక్కడ రాసేప్పటికి 3 సార్లు దాన్ని రివైజ్ చేస్తాం. అవును, అప్పుడు అక్కడ పెడతాం. సో మనకు ఆ లెర్నింగ్ అయిపోతుంది. ఇప్పుడేంటి క్లాసు అలా చెప్పేస్తాం, లేదా అక్కడ పవర్ పాయింట్స్ ఏవో ఉంటాయి చూపించేస్తూ ఉంటాం, మనం ఇక్కడ చెప్పేస్తూ ఉంటాం, ఎవరు ఏది రాసుకోరు. లేదా అండ్ వాళ్ళకి ఏదైనా కావాలి అంటే వెళ్ళి ఏదైనా బుక్స్ ఇచ్చేస్తాం, దాంట్లో మీరు ఇచ్చినా బానే ఉండమ్మా. కోవిడ్ తర్వాత ప్రాబ్లం ఏమిటి, ఆ నోట్స్ అన్ని మనం ఇలా వాట్సాప్ లో పంపిస్తున్నా, ఏముంది నువ్వు చూసుకో రాసుకో. ఏంటంటే కాపీ క్యాట్ అనమాట. ప్రాసెసింగ్ కాపీ క్యాట్ అయ్యింది. ఏంటి అంటే మళ్ళీ రేపు వచ్చేటప్పటికి యాస్టీస్ గా ఆ కాపీ ఏముందో అదే పేస్ట్ అవుతుంది. నోట్స్ రాయడం కూడా మానేశారు, పీడిఎఫ్ ఉంటుంది కదా. సో దీంతో ఏమైపోతుంది, పిల్లల్లో ఎంత ఎక్కి అది ఎంత ఇక్కడ మెమరైజ్ అవ్వడం కానీ, లేకపోతే అది అర్థం అవ్వడం కానీ, అసిమిలేట్ అవ్వడం కానీ, ఈ ప్రాసెస్ అంతా పోయింది. అవును, ఎంతమంది నిజంగా చదివే వాళ్ళు, చదువుతున్న వాళ్ళు అది బాగా తెలుసుకొని అది ఏంటి అన్నది జీర్ణించుకొని అర్థం చేసుకుంటున్నారు. స్కిల్ అనేది అందుకే తగ్గిపోతుంది మ్యామ్. మన ఇండియన్ యూత్లో ప్రాబ్లమే అది. ఓకే, వరల్డ్ స్టాండర్డ్స్లో మనది హైయెస్ట్ అండి డెమోగ్రఫిక్ డివిడెండ్ అని అంటాం. డెమోగ్రఫిక్ డివిడెండ్ అని అంటే మన దగ్గర యూత్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. అవును, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది మన దగ్గర. సో ఇంత వర్కింగ్ ఏజ్ పాపులేషన్ నిజంగా కూడా అంత స్కిల్స్ అంత నాలెడ్జ్తో ఉన్నారనుకోండి, ఈ పాటికి మనం వరల్డ్ని బీట్ చేయొచ్చు ఎప్పుడో. కానీ ఇంకా మనం అక్కడెక్కడో చూస్తాం, మన దగ్గర మనం ఉత్పత్తి చేసుకోవట్లేదు, మనం ఇక్కడ యూజ్ చేయట్లేదు. అక్కడ ఎవడైనా నాకు జాబ్ ఇస్తారా అని చూస్తున్నాం. ఎందుకు, మన టాలెంట్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఆ టాలెంట్స్ అంత టాలెంటెడ్గా మనం బయటకు రావట్లేదు. అండ్ చాలామందికి రాకపోవడానికి రీజన్ కూడా వాళ్ళు అనుకుంటున్న ఇంజనీరింగ్ ఇంకోటి, ఆ టాలెంట్ దే నాట్ యూజింగ్ దే స్కిల్స్. స్కిల్స్ యూజ్ చేయడానికి దే హ్యావ్ దట్ స్కిల్ కదా మ్యామ్, వాళ్ళకి ఆ స్కిల్ కావాలి కదా. దే హ్యావ్ టు లెర్న్. కొంతమంది ఇంజనీరింగ్ డిగ్రీస్ కంప్లీట్ చేస్తున్నారు, ఎంతమంది పాస్ అవుట్ అయ్యి వస్తున్నారు, ఎంతమంది అందులోని డిస్టింక్షన్స్ తో వస్తున్నారు. ఇప్పుడు ఇంటర్ వరకు ఒక లెవెల్ మా కరెక్షన్ ఉంటుంది, ఆఫ్టర్ ఇంటర్ తర్వాత కరెక్షన్ లెవెల్ అనేది కంప్లీట్ గా మారిపోతుంది. లాట్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా అగ్రెసివ్గా ఇంటర్మీడియట్లో చదివి వాళ్ళు ఐఐటీస్ కూడా తెచ్చుకుంటారు. బట్ the dropout rate in IITs is much more than any other engineering college or any other course. ఓకే, అక్కడ జాయిన్ అయిన తర్వాత ఏమనుకుంటారంటే నార్మల్గా అప్పటిదాకా చదివేసాము అసలు కసితో 2 years ఆర్ దోస్ 3 years అసలు వరల్డ్తో కనెక్షన్ లేకుండా చదువుతారు కదా పాపం పిల్లలు, చదివేసి జాయిన్ అవుతారు కదా. వాళ్ళకి ఏం తెలుస్తుంది అని అంటే ఐఐటి జాయిన్ అయిపోయాను అంటే నాకు ఇంకంతా వచ్చేసింది. ఓకే, అలాంటి ఒక దీంతో ఉంటారు. ఉండి ఏం చేస్తారంటే అక్కడ జాయిన్ అవ్వగానే they will stop this learning process. Okay, but
మనం అనుకుంటాం స్టాప్ ద లెర్నింగ్ ప్రాసెస్ కాదు మేడం, అప్పటి వరకు వాళ్ళు చేసింది బట్టి, కదా. అప్పటి వరకు వాళ్ళు చేసింది బట్టి ఇప్పుడు ఐఐటి లెవెల్లో కానీ ఇంజనీరింగ్ లెవెల్లో కానీ లేదు అంటే డాక్టర్ ఎంబీబీఎస్ లెవెల్లో కానీ దే హ్యావ్ టు డూ నాలెడ్జ్ Critical గెయిన్ analysis. అనేది చేయాలి, నాలెడ్జ్ గెయిన్ అనేది చేయాలి. Yeah. అది ఏంటంటే ఇది ఆ లెవెల్లో ఇంటర్మీడియట్ లెవెల్లో ఎప్పుడు కూడాను వాళ్ళకి ఒక ఒక క్వశ్చన్ stage లో ఇచ్చేసి ఆగిపోతారు. ఒక లెసన్ ఎంతవరకు అర్థమవుతుందనే దానికన్నా పాయింట్ టు పాయింట్ ఈ పాయింట్ కి ఇది ఆన్సర్, ఈ పాయింట్ కి ఇది ఆన్సర్ అని Type చెప్పి లో చాలా మంది టైప్ లో వీళ్ళు చదువుతూ ఉంటారు. సో ఎక్కడ కంప్లీట్ గా అయిపోతుందంటే నాలెడ్జ్ గెయిన్, వాళ్ళు ఏం చెప్తున్నారు మనం ఏం అర్థం చేసుకోగలుగుతున్నాం అనేది అనాలిసిస్ అన్నది నార్మల్ మనం ఏమంటామంటే యాజ్ యూ కీప్ గోయింగ్ హైయర్ లెర్నింగ్, మెమరైజింగ్ ఇవన్నీ ఒక స్టేజ్ వరకు. దాని తర్వాత నేర్చుకున్నది అప్లై చేయగలగాలి. అవును, నేర్చుకున్నది అప్లై చేసి దాన్ని అనలైజ్ చేసి ఇంకా కొత్త కొత్తగా ఎక్కడెక్కడ మనం వాడొచ్చు అన్నది తెలుసుకోగలగాలి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ క్రిటికల్ ఎవాల్యుయేషన్ స్టేజ్ అన్నమాట. సో మీరు ఐఐటి జాయిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఇంటర్మీడియట్లో చెప్పినట్టు కూర్చొని టీచర్స్ వచ్చేసి క్లాసులు కానీ అవన్నీ ఎవరు చెప్పరమ్మా. మామూలు డిగ్రీలో కూడా జరగదు అది. ఓకే, కాన్సెప్ట్ చెప్పి వదిలేస్తారు. మిగతాది ఇట్ ఈస్ ఫర్ యూ టు అండర్స్టాండ్ అండ్ అప్లై. ఓకే, ఇట్ ఈస్ ఫర్ యూ టు కమ్ ఫార్వర్డ్ అండ్ యునో ఇది ఉంది, ఇది నాకు అర్థం కాలేదు, దీనికి ఏంటి అన్నది అప్పుడు చేస్తారు. ఓకే ఓకే, దాట్ థింగ్ స్టాప్స్. దాంతో యునో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డ్రాప్ అవుట్ రేట్, డిప్రెషన్ రేట్ in the students who pursue IITs. The studies have shown. We have seen lot of people, okay, drop out చేయడము, లేకపోతే యూనో 4 yearsలో కంప్లీట్ చేయాల్సింది 6 years పట్టడము, అది కూడా అవ్వకు బయటకు వచ్చేసేయటము, లేదా ఫస్ట్ ఇయర్ అయిపోగానే దే ఆర్ లైక్ యూనో ఐ కాంట్ టేక్ దిస్ అండ్ యూనో దట్ కల్చర్ ఇస్ డిఫరెంట్ వన్స్ యూ జాయిన్ ఐఐటి. ఆ కల్చర్కి ఇమడలేకపోయి పిల్లలు ఓకే వాళ్ళు డిప్రెషన్తో వెనక్కి వచ్చేస్తారు. It can be social depression, it can be academic depression. Okay, you see these kind of depressions also over there, and people come back. So it's not that ఇక్కడ చేశానా అక్కడ వచ్చేసిందా, దాని తర్వాత నువ్వు తట్టుకొని ఓకే సస్టైన్ అయ్యి కంప్లీట్ చేసి రాగలిగావా లేదా. మనం ఏంటంటే ఇక్కడ వచ్చేసిందా, ఐఐటి వచ్చేసింది ఓకే, దాని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా మంది పట్టించుకోరు. కానీ అది ఎవరు భరించాలి? పేరెంట్స్ భరించాలి, ఫ్యామిలీ భరించాలి, ఆ స్టూడెంట్ భరించాలి మోస్ట్ ఇంపార్టెంట్లీ. ఓకే, ఇట్ మే ఆర్ ఇట్ మే నాట్ హ్యాపెన్, అండ్ వెన్ ది స్టూడెంట్ ఈస్ అన్ఏబుల్ టు బేర్, దానికన్నా నరకం ఇంకోటి ఉండదు. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ దట్ ఈస్ నాట్ ది ఎండ్. ఓకే, ఏదైనా నీకు అక్కడి వరకు వెళ్ళడం ఇంపార్టెంటా, అక్కడి నుంచి సక్సెస్ఫుల్గా రావడం ఇంపార్టెంటా? ఓకే, అది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఓకే అక్కడ డ్రాప్ అవుట్ అయినా కూడా ఇంకా చాలా వేస్ ఉన్నాయి మనకి, ఇంకా చాలా వేస్ ఉన్నాయి. ఎందుకంటే యూ ఆర్ ద నాలెడ్జబుల్ పర్సన్, యూ గెట్ దట్ ఐఐటి జేఈ అంటే యూ హ్యావ్ ఎ బిగ్ నాలెడ్జ్ పర్సన్. అంత నాలెడ్జ్ నువ్వు గెయిన్ చేయగలిగావంటే ఆ నాలెడ్జ్ ని నువ్వు ఎక్కడైనా పెట్టగలుగుతావు. సో యూ డోంట్ హ్యావ్ టు బి రియల్లీ, ఐ మీన్ యూ డోంట్ హ్యావ్ టు బాదర్. ఓకే, యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ యూ కెన్ డూ గ్రేట్, యూ కెన్ ఎక్సెల్. ఓకే, చాలా మటుకు జాబ్స్కి వాటికి వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడు పిల్లలతో మేమేమంటామంటే యూ డోంట్ లుక్ ఫార్ గెటింగ్ అ స్మాల్ జాబ్ ఇన్ అ బిగ్ కంపెనీ, రాదర్ గెట్ అ నార్మల్ జాబ్ ఇన్ అ స్మాల్ కంపెనీ ఆర్ అ స్టార్టప్ కంపెనీ. ఎందుకు అనంటే ఇన్ అ స్మాల్ కంపెనీ ఆర్ అ స్టార్టప్ కంపెనీ ఈ పని అని ఆ డిస్టింక్షన్స్ ఉండవు. ఎవ్రీథింగ్ యూ కెన్, అన్ని పనులు నువ్వు చేయాల్సి వస్తుంది. అన్ని పనులు నువ్వు చేసే నేపథ్యంలో you gain work expertise in every field. ఆ తర్వాత నీ ఏ ఏరియాలో నీది మంచి స్కిల్ ఉంది అక్కడ నీది వేర్ యూ కెన్ ఫోకస్ అనేది యూ కెన్ ఐడెంటిఫై. అండ్ చిన్న కంపెనీలో మనం చూపించామనుకోండి, మనకి ఏంటంటే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, బికాజ్ నీకు అక్కడ అవకాశాలు వస్తాయి. అవును, చిన్న కంపెనీ కదా, ఎక్కువ ఇవ్వలేదన్నప్పుడు ఏమవుతుందంటే ఇది చేస్తాను అంటే సరే చెయ్యనే వస్తుంది. పెద్ద కంపెనీలో చాలా మంది ఉంటారు. అవును, నువ్వు ఇక్కడ ఏదో ఎంట్రీ లెవెల్లో ఉంటావు, నీకు అలాంటి ఆపర్చునిటీస్ అసలు రావు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అనమాట. చిన్న దాంట్లోనే నువ్వు మొదలుపెట్టి ఏదొస్తే అది తీసుకో. పెద్ద దాంట్లో అంత పెద్ద కంపెనీలో ఉన్నావా అన్న పేరే వస్తుంది, తర్వాత గ్రోత్ ఉండదు. గ్రో అవ్వాలి అంటే చిన్న నుంచి మొదలుపెట్టి చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది ఏంటి అని అంటే ఇది ఎక్కడెక్కడ ఎలా, ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అవుతే ఎలా ముందుకెళ్ళాలి, జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏమేం చేస్తే వెళ్ళొచ్చు. సో ఇన్ని ఆప్షన్స్, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయమ్మా. వీటితో మనము కూర్చుని
ఏంటి అని బేసిక్గా వీ హ్యావ్ టు సిట్, వీ హ్యావ్ టు టేక్ అ పేపర్, ఓకే, దెన్ స్టార్ట్ రైటింగ్. నాకేం నాలెడ్జ్ ఉంది అసలు నేనేంటి అనేది ఆఫ్టర్ ఇంటర్ తర్వాత పెట్టుకోగలిగితే నేను ఏం చేయగలను అనేది ఏం చేసుకుంటూ నీవు ఒక ఎయిమ్తో చదివావు, నీ ఎయిమ్ సాటిస్ఫై అయింది అనుకోండి, అయినా కూడా నువ్వు పేపర్ తీసుకొని కూర్చొని రాయి. ఓకే, నేను ఇది అనుకున్నాను, నాకు ఇది వచ్చింది, వాట్ నెక్స్ట్, ఇది వచ్చిన దాన్ని నేను ఇంకా ఎలా క్యాపిటలైజ్ చేయాలి అన్నది పేపర్ వేసుకొని రాసుకో. రాలేదు, ఓకే, అక్కడితో ఆగిపోదు. నాకు ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి, సక్సెస్ఫుల్ అయ్యాడంటే వాడికి అదే లైన్లో ముందు దాకా ఎక్కడి దాకా వెళ్ళాలి రాసుకోవాలి. రాలేని వాడైతే 10 రాసుకోవచ్చు. అవును, 10లో నేను లా చేయనా, లేకపోతే నేను బీఎస్సీ చేయనా, లేకపోతే BA తీసుకొని ఏ కోర్సెస్ తీసుకోను, ఏ కోర్స్ ఎక్కడి దాకా వెళ్తుంది, దీంట్లో ఎక్కడి దాకా ఉంది, లేదా మేనేజ్మెంట్ తీసుకోనా, బీకామ్ తీసుకోనా, బీకామ్లో ఏమేమి చేయొచ్చు, BBA చేస్తే ఎక్కడి దాకా నేను వెళ్ళొచ్చు, ప్రతి కోర్స్కి ఎక్కడి దాకా వెళ్ళొచ్చు పూర్తిగా ఉంది. అండ్ ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఒక్కసారి గూగుల్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ నీకు వచ్చేస్తుంది. మనం ఇన్ఫర్మేషన్ అంతా రాంగ్ వాటికి వాడుతున్నాము. ఓకే, టెక్నాలజీని దేనికి వాడాలో దానికి వాడితే వీ కెన్ బి ఎక్సలెంట్. ఓకే, యూస్ చేయండి, చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి. అది కాదు మ్యామ్, కొంతమంది సైమల్టేనియస్ గా ఒక డిగ్రీతో పాటు ఇంకో డిగ్రీని కూడా చేస్తూ ఉంటారు. అది కూడా చేయొచ్చు. అవే దీంట్లో అన్న నాకన్నా సీనియర్, తను మెకానికల్ చేస్తూ డిగ్రీ BSc చేశాడు. ఇంతకు ముందు అనుకున్నట్టుగా అగ్రికల్చర్లో కూడా మీకు యూ హ్యావ్ లాట్ ఆఫ్ యునో ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఉంది. ఓకే, సో అది కూడా చేయొచ్చు. BSc అగ్రికల్చర్ ఉంది, ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఉంది. తర్వాత మెడిసిన్లో ఓన్లీ మెడిసిన్ ఒకటే కాదు, యూ కెన్ టేకప్ యునో మనకి BMS అని ఉన్నాయి. దిస్ ఇస్ హోమియో కోర్సెస్ కానీ, ఆయుర్వేదిక్ కోర్సెస్, యునాని కోర్సెస్. దెన్ యూ హ్యావ్ వాట్ naturopathy. Okay, you have naturopathy, you can take up these things. Then you can be a paramedic. Okay, you can take up physiotherapy. So many things are there, right? So you write, okay, ఇది దీంట్లో ఇది ఎక్కడి దాకా వెళ్ళొచ్చు. ఒక్కటి మనం వెతికితే దొరకందంటూ ఏమీ లేదు అని అంటూ ఉంటాం. సో ఎక్కడి దాకా వెళ్ళొచ్చు, ఇది ఇక్కడ, ఓకే, నీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, నేను ఇక్కడ దాకా వెళ్ళాలనుకున్నాను, మధ్యలో ఎన్ని మనము అదేంటి దాటుకుంటూ వెళ్ళాలి, ఎన్ని అక్వైర్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, అదొక్కసారి కూర్చొని మనం రాసుకున్నాము అని అంటే బేసిక్గా ఏంటంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ పని చేస్తే వాడు వెంటనే పనిలో పడతాడు. ఓకే, కూర్చొని రాలేదు అని ఏడ్చి ఇంకోటి చేసే బదులు, ఓకే ఇది ఇక్కడ అయిపోయిందా, ఓకే ఇది అనుకున్నాం కదా, ఇలా ట్రీ అనమాట, ఇలా ఒక డయాగ్రామ్స్ రాసుకోవాలన్నమాట. ఇది ఇక్కడతో ఆగిపోయింది కదా, ఇక్కడ ఆపేసేయండి. నెక్స్ట్ ఇది ఏముంది, అది ఎక్కడెక్కడికి వెళ్తుంది, పెద్ద ఒక నీకు చాట్ వస్తుంది, నీ ఇష్టం. మళ్ళీ ఇంటర్ కనెక్టివిటీస్ ఉంటాయి అన్నిటికీ. ఇది చేసి కూడా నేను అక్కడికి వెళ్ళొచ్చు. అవును, ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నట్టు. సో ఆ చార్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఇట్స్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ ఎక్సెలింగ్ యువర్ సెల్ఫ్ అండ్ మేకింగ్ యువర్ లైఫ్ ఫ్రూట్ఫుల్. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ అవైలబుల్గా లేదు, అసలు ఏం చేయాలి అనే క్వశ్చన్ ఇంతకు ముందు ఉన్న పిల్లల్లో ఉంది అంటే ఓకే. బట్ టెక్నాలజీ ఎంత అందిపుచ్చుకుంది అంటే నువ్వు ఏం చేసినా నీకు నేను ఫ్రూట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది, ఏం చేసినా ఫ్రూట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో యూ కెన్ డూ. మనం ఎంత బాగా వాడుకుంటాము అన్న దాంట్లోనే ఉంది. అండ్ ఈ పని అదేంటి ఆ స్టూడెంట్ ఒకటే చేయకూడదమ్మా. ఈ పని ఆ స్టూడెంట్ పేరెంట్స్తో కానీ, కజిన్స్తో కానీ, ఓకే, తోటి ఫ్రెండ్స్తో కానీ కూర్చొని చేయాలి. అండ్ ఇదంతా ఎప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతుందంటే వీళ్ళందరితో కూర్చొని చేస్తే దానంత ఎఫెక్టివ్గా ఇంకోటి పని చేయదు. ఎందుకు అనంటే మనం చేసే డెసిషన్లో వీళ్ళందరూ కూడా మనతో ఉంటారు. అండ్ వీళ్ళందరూ ఎప్పుడు మనతో ఉన్న వాళ్ళే కదా. సో మనం ఒంటరిగా తీసుకునే బదులు ఏదైనా, ఓకే, మనిషి సంఘజీవి. ఓకే, సంఘంతో పాటు మనం ఉంటాం, సంఘంలో మనం ఉంటాం, రైట్. అండ్ మనకి ఇమ్మీడియట్ సంఘం ఏంటి, మన ఫ్యామిలీ. ఈజ్ వన్ మినీ సొసైటీ. ఫ్యామిలీ మన అదేంటి రిలేటివ్స్, కజిన్స్, గ్రాండ్ పేరెంట్స్, ఇది మన ఫస్ట్ చిన్న కమ్యూనిటీ. ఇది బయటికి వెళ్తే పెద్ద కమ్యూనిటీ అవుతుంది.
ఈ కమ్యూనిటీలో నీకు డెసిషన్ మేకింగ్ అనేది వచ్చేస్తుంది ఎప్పుడైతే బియాండ్ దట్, అంటే పేరెంట్స్ ని దాటి కజన్స్ దగ్గరికో లేదంటే అంకల్స్ దగ్గరకో లేదు అంటే గ్రాండ్ పేరెంట్స్ వరకు వెళ్ళాము అంటే దే హ్యావ్ సో మెనీ నాలెడ్జ్, ఇంకా ఎక్స్పీరియన్స్ అంతా కలిసి ఇంకా గ్రో అవడానికి ఇంకా బాగుంటుంది. బయటికి వెళ్తే కూడా మళ్ళీ ఇలాంటి రిలేషన్సేగా మనకు ఉండేవి. వీళ్ళతో మనకి అదేంటి ఎలా వ్యవహరించాలో తెలిసినప్పుడు ఇవే బయట ఉంటాయి. అవును, ఇట్ బికమ్స్ ఈజీ. Okay, that's the reason we said, okay, nuclear families after a certain stage, you know, they are actually toxic. They're toxic. Okay, but have this, especially 10th intermediate time లో పిల్లలు ఏం చేస్తారంటే suddenly they will start ostracizing themselves. అంటే ఫ్యామిలీ అకేషన్స్ ఉంటే వెళ్ళరు, ఓకే, చుట్టాలు వచ్చారు అంటే కలవరు, ఎప్పుడు ఏదో లోపల కూర్చొని చదివేస్తున్నాం అన్నట్టుగా ఉంటారు. దే డోంట్ గో అండ్ మింగిల్ విత్ ఎనీబడి. ఇంట్లో సమ్ టైమ్స్ పేరెంట్స్ని కూడా చూస్తాం, వద్దు నువ్వు చదువుకోవాలి కదా రాకు ఉండిపో అని అంటాం. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడున్న టైంకి మనం విడిగా వెళ్ళి కలవలేము. సో వాట్ ఈస్ ది అకేషన్? ఇలాంటి ఫ్యామిలీ చిన్న ఫంక్షన్స్ కి వాటికి ఖచ్చితంగా యూనో పెళ్ళిళ్ళు కానీ అలాంటివి జరిగినప్పుడు దట్ ఈస్ ద టైమ్ యూ షుడెంట్ మిస్. యూ షుడ్ గో, యూ షుడ్ సోషలైజ్ యువర్ సెల్ఫ్. ఓకే, అందరితో కలిసి ఉండి మనం చేసామనుకోండి, అప్పుడు అదేమవుతుందంటే ఏం చేసినా ఇట్ ఇస్ అన్ ఓపెన్ థింగ్. అలా కాకుండా అంతా కట్టడి చేసేసుకొని ఎవరిని కలవకుండా అదేమవుతుంది, ఇంకొంచెం బర్డెన్ పెంచుతుంది. అప్పుడు ఎవరిని కలవలేదు ఎందుకంటే దీనికి ప్రిపేర్ అవుతున్నానని, ఇది రాలేదు బయట చెప్పుకోలేవు. అవును, ఇంకా నీలో గిల్ట్ కాన్షియస్నెస్ పెరుగుతుంది. ఆ గిల్ట్ పెరిగే కొద్దీ అది మనకు ఒక బర్డెన్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటారు పిల్లలు. సో డోంట్ అవాయిడ్ యువర్ సెల్ఫ్, బట్ అట్ ద సేమ్ టైం అప్పుడు ఆ అవాయిడెన్స్ బేసిక్గా పేరెంట్స్ ఎందుకు చెప్తారు అని అంటే దాంట్లో పడిపోతే నువ్వు దీని మీద కాన్సన్ట్రేట్ చేయవని. ఓకే, ప్రతిదానికి పేరెంట్స్ దగ్గర కూడా రీజన్ ఉంది. సో ఇట్ ఈస్ ఫర్ అస్, మనం లైన్ ఎక్కడ డ్రా చేసుకోవాలి. కొన్నిటికి వెళ్ళు, ఇంపార్టెంట్ వాటి. మా పాప ఉంది, తనైతే ఎగ్జామ్ రేపు అయితే ఈరోజు కూర్చొని ఫైర్ ఆఫ్ కాదు, చదవడం కాదు, క్లాస్ ఆఫ్ క్లెయిమ్స్ సంథింగ్ గేమ్స్, ఆ వీడియో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటుంది. ఓవర్ నైట్ చదువుతుంది, మార్నింగ్ వెళ్ళి ఎగ్జామ్ రాసి వస్తుంది. ఈ మధ్య పిల్లల్లో ఇదొకటి క్లాష్ ఆఫ్ క్లెయిమ్స్ అని చెప్పి, లేదు అంటే పబ్జీ అని చెప్పి, ఈ టైప్ ఆఫ్ గేమ్స్. కాకపోతే ఏంటి అంటే తనకి మైండ్ రిలీఫ్ కోసం ఆడుతుంది, చదువుకున్నంతసేపు చదువుకుంటుంది, మైండ్ రిలీఫ్ కోసం ఆడుతుంది. ఇది ఎంతవరకు ఎంకరేజ్ చేయాలి అనేది పేరెంట్స్ కూడా దాని మీద ఒక ఇది ఉండాలి. ఎందుకంటే ఒక 4 walls మధ్యలో వాళ్ళని బంధించేసి చదువు 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 అంటే దే వోంట్ గెట్. 24 hours ఒకటే దాంట్లో మనమే ఉండలేమండి. వంట రోజు నువ్వు 24 hours వంట మాత్రమే చేసి పెట్టండి చేస్తాము, విసుగ్గా ఉంటుంది. ఓకే, తర్వాత చోక్ అయిపోతాం. సేమ్ థింగ్, ఇట్స్ ద సేమ్ థింగ్. ఓకే, సో యూ రిక్వైర్ కాసేపు నీకు వేరేది కూడా ఉండాలి. ఇట్ షుడ్ బి అ హెల్దీ గ్రోత్. ఓకే, ఆ హెల్దీ గ్రోత్కి అన్నీ ఇంపార్టెంటే, కానీ మన ప్రయారిటీ ఏంటి, మనం ఎక్కడి దాకా దానికి రెడీగా ఉన్నాము, ఇంకా ఎంత మనం ప్రిపేర్ అవ్వాలి, ఈ 3 మనం రాసుకొని పెట్టుకొని, అండ్ ఇది ఆ ఫ్యామిలీతో కూర్చొని చేసుకొని. ఓకే, ఇంట్లో పేరెంట్స్ అలాగే సపోర్ట్ చేయాలి, పిల్లలు కూడా వచ్చి ఏదైనా జరుగుతూ ఉంటే వెంటనే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు చెప్పలేకపోయారనుకోండి, నెక్స్ట్ లెవెల్లో ఎవరున్నారు, అక్క తమ్ముడు అన్న చెల్లి ఎవరున్నారు, వాళ్ళకి చెప్పుకోవాలి, వాళ్ళతో ఉండాలి. లేదా కజిన్ కానీ మన ఫ్రెండ్స్ కానీ, లేదా ఇన్స్టిట్యూట్స్లో ఈ మధ్య టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అవును, ఎస్పెషల్లీ ఇంటర్ లెవెల్లో అయితే అసలు పాపం పేరెంట్స్ కన్నా ఎక్కువగా వాళ్ళతో స్పెండ్ చేస్తారు రోజంతా వాళ్ళు. అవును, మార్నింగ్ 8 నుంచి 8 వరకు ఆల్మోస్ట్ పిల్లల్లో. సో టీచర్స్కి చెప్పుకోవాలి. సబ్జెక్ట్ నార్మల్గా వచ్చే ప్రాబ్లం ఏంటి, సబ్జెక్ట్ విషయంలో ప్రాబ్లం వస్తుంది. లేదు అని అంటే దేంట్లో ప్రాబ్లం వస్తుంది పిల్లలకి, ఫ్రెండ్షిప్లో దాంట్లో ప్రాబ్లం వచ్చింది, ఇంట్లో వాళ్ళతో కాంటాక్ట్ చేయండి. సబ్జెక్ట్ విషయంలో ప్రాబ్లం వచ్చింది, నీ తోటి స్టూడెంట్స్తో కానీ టీచర్స్తో కానీ కాంటాక్ట్ చేసుకోండి. సో దట్ కైండ్ ఆఫ్ లెట్ అవుట్ షుడ్ బి దేర్ ఫర్ ది స్టూడెంట్స్. వెన్ స్టూడెంట్స్ హ్యావ్ దిస్ లెట్ అవుట్, యూనో అడ్వర్స్ ఎఫెక్ట్స్ చాలా తగ్గిపోతాయి మనకి. సో దీస్ ఆర్ ఆల్ ది ఆపర్చునిటీస్ అవైలబుల్. ఇవన్నీ చూసుకుంటూ మనం మనది రాసుకుంటూ ఒక ఫోకస్ కరెక్ట్గా పెట్టుకొని, ఓకే, ఎక్కడ అవసరమైతే అక్కడ కావాల్సిన హెల్ప్ మనం తీసుకుని ఎప్పుడైతే ముందుకు వెళ్తామో తప్పకుండా మనం సక్సెస్ఫుల్ అవుతామమ్మా. there is no limit. You have multiple opportunities. ఎస్పెషలీ ఇప్పుడున్న ఏజ్కి ఎరాకైతే ఇంకా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో యూ కెన్ గో టిల్ ఎనీవేర్ యాక్చువల్లీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.